హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. అది వచ్చేసి హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ అండి. మిల్క్ మేడ్ ఇంట్లోనే ఈజీగా, చాలా సింపుల్గా, తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ ఐటమ్స్ తోటి ఏ విధంగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అలాగే మనం షాప్లో మిల్క్ మేడ్ కొంటూ ఉంటాం కదా, అది 400 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్ పైగానే ఉంటుందండి. ఇది ఇంట్లో తయారు చేసేది మాత్రం చాలా తక్కువ ఖర్చుతో అండి. ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చేస్తాను. ఓన్లీ 3 ఐటమ్స్తో మాత్రమే చేసుకోవచ్చు అన్నమాట. అలాగని చెప్పేసి బయట మిల్క్ మేడ్ అలాగే ఇంట్లో తయారు చేసిన మిల్క్ మేడ్ డిఫరెంట్గా అస్సలు ఉండదండి. రెండు ఈక్వల్గా ఉంటుంది. ఇంట్లో తయారు చేసింది ఇంకా టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఏ స్వీట్ రెసిపీ చేసినా కొద్దిగా మిల్క్ మేడ్ యాడ్ చేసినట్లయితే ఆ స్వీట్కి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మరి ఈ మిల్క్ మేడ్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకోవడానికి ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలా చేయడం వల్ల రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి మందపాటిది. అలాగే ఇందులో 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. ఇవి చిక్కటి పాలు తీసుకోవాలండి. మీకు ఆవు పాలు దొరికితే ఇంకా బెటర్ అన్నమాట. ఓకే, ఇందులో 1 కప్పు పాలకి 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి. అలాగే చక్కెర కూడా కరిగిపోయింది. ఈ 1/2 లీటర్ పాలు వచ్చేసి 1/2 లీటర్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. అలాగే ఇవి మరిగే కొద్దీ మనకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కలపలేదనుకోండి పైన అట్టు కడుతుంది కదా, సో దానివల్ల మనకి ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది సాఫ్ట్గా రాదన్నమాట. సో కలుపుతూ ఉండడం వల్ల అందులో కరిగిపోయి అంత ఈక్వల్గా ఉంటుంది పాలు వచ్చేసి. ఓకే అండి, పాలు దగ్గరకు వచ్చాయి కదా, చాలా చిక్కగా అయిపోయాయి. అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి 1/2 స్పూన్ మందం వంట సోడా యాడ్ చేసుకోవాలండి. ఇది కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట. సో ఇది యాడ్ చేయడం వల్ల మనకి కండెన్స్డ్ మిల్క్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా వస్తుంది. అలాగే ఇది వేసిన వెంటనే ఇలా నురగలాగా వస్తుంది. సో కలుపుతూ ఉండాలి స్లోగా. ఇది మనకి చిక్కగా అయిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్, చూసారు కదా, నురుగు వచ్చేసి స్లోగా పోతుంది కదా. సో కలుపుతూ ఉంటే పోతుందండి. అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా పోతుంది, ఏముండదు. మనకి మిల్క్ మేడ్ యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా రావాలంటే కంపల్సరీ కొద్దిగా వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. సేమ్ బయట షాప్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తుంది ఇది యాడ్ చేయడం వల్ల. చూసారు కదా ఫ్రెండ్స్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనం బయట దొరికే మిల్క్ మేడ్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి కరెక్ట్గా వచ్చిందో లేదో చూస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తీగపాకం అంటారు కదా, సో ఈ విధంగా లైట్గా థిక్నెస్ రావాలన్నమాట. ఇలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే అండి, ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాము. ఓకే ఫ్రెండ్, చూసారు కదా, హోమ్ మేడ్ మిల్క్ మేడ్ అనేది రెడీ అయిపోయింది. దీన్నే మనం కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారండి. సో చూసారు కదా, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసామో చూసారు కదా.
సో ఇది వచ్చేసి ఇప్పుడు అన్ని స్వీట్ ఐటమ్స్లోకి యాడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. స్వీట్ ఐటమ్స్ చేసినప్పుడు ఈ మిల్క్ మేడ్ యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసి ఇలా గాజు బాక్స్లో స్టోర్ చేసుకుంటే బెటర్ అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈజీగా ఇంట్లోనే తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.